హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని చాలా మంది అయితే ఎదురు చూస్తా ఉన్నారు. అటువంటి వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి. ఈ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి తల్లికి వందనం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు మనకి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎట్టకేలకు మనకి ఫైనల్ డేట్స్ అయితే ఫిక్స్ చేశారండి. అలాగే మనకి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా విడుదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో దాదాపు 67,50,000 మంది విద్యార్థులకు లబ్ధి కలగనుందండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది. ఒకళ్ళిద్దరికి మాత్రమే కాదండి, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతా ఉన్నట్లయితే వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలు అయితే వస్తాయి. ఈ ఏడాదికి సంబంధించి మనకి తల్లికి వందనం పథకం అనేది 2 విడతలుగా విడుదల చేయబోతున్నారండి. మనం మొన్నటి వరకు ఒక విడత విడుదల చేస్తారనేసి అనుకున్నాం. బట్ ఈసారి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక మంచి శుభవార్త ఏంటంటే 2 విడతల్లో తల్లికి వందనం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. మొదటి విడతలో ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే వారికి 2వ విడతలో డబ్బులు అయితే వేస్తారు. తొలి విడతలో భాగంగా దాదాపు 10,000 కోట్ల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం మీద ఖర్చు పెట్టనుందండి. మరి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరికి ఈ డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, మీరు చేసుకుని ఉండాల్సిన పనులేంటి, ఇలాగా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే అన్ని విషయాలు మీరు తెలుసుకోగలరు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. ఇంకా షేర్ బటన్ పక్కన హైప్ అని కనిపిస్తుంది, దాన్ని నొక్కి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. తద్వారా మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం అంటే దీన్ని అమ్మఒడి పథకం అని కూడా అంటారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే విద్యార్థులు చదువుతా ఉంటారో వారందరికీ కూడా ఆర్థిక సాయంగా 13,000 రూపాయల డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తా వస్తుంది. ఇక ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం డబ్బులు అయితే మనకి జూన్ 12, 13వ తారీఖుల్లో విడుదల చేస్తామని మొదట అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తల్లికి వందనం డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారు. దాన్ని అయితే మళ్ళీ వాయిదా వేశారనమాట. అలా ఈ జూలై నెలలో అయితే డబ్బులు వేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొన్నే మనకి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అందులోనే మనకి ఏ తేదీన తల్లికి వందనం డబ్బులు విడుదల చేస్తారు, తొలి విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, 2వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఇలాగా పూర్తి సమాచారాన్ని అయితే చెప్పారండి. ఇక ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో భాగంగా 2 విడతల్లో డబ్బులు అయితే పిల్లల యొక్క తల్లుల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుంది. దాదాపు తొలి విడతలో భాగంగా 10,120 కోట్ల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత తల్లికి వందనం పథకంలో భాగంగా ఈ నెల అంటే జూలై 22వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే జమ చేయనున్నట్లు మనకి అఫీషియల్ గా కూడా అప్డేట్ ఇచ్చారండి. మొన్నటి వరకు మనకి జూలై 24వ తారీఖు లోపు ఎనీ టైం మనకి తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తారనేసి న్యూస్ పేపర్ లో కూడా మనకి చాలా వరకు న్యూస్ ఆర్టికల్స్ అయితే వచ్చాయి. కానీ ప్రెసెంట్ ప్రభుత్వం అయితే మనకి ఎట్టకేలకు డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. జూలై 22వ తారీఖు ఫైనల్ అండి. మనకి దీనికి సంబంధించి అఫీషియల్ జీవో నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం మనకి జూలై 22వ తారీఖున తల్లికి వందనం డబ్బులు అయితే మధ్యాహ్నం 12 గంటలకు అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి 13,000 రూపాయల చొప్పున ఖాతాల్లోకి జమ అయ్యేలాగా ఆయన అయితే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. కరెక్ట్ గా మీకు 3 రోజుల నుంచి 4 రోజుల వ్యవధిలో ఈ డబ్బులు అయితే మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వచ్చేస్తాయండి. అంటే జూలై 26, 27వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయల డబ్బులు అయితే వస్తాయి. అది కూడా ఎవరికంటే ఏపీ ప్రభుత్వం మనకి 2 లిస్టులు అయితే విడుదల చేస్తుందండి. మొదటి లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే వస్తాయో వారందరికీ కూడా తొలి విడతలో భాగంగా ఈ నెల 22వ తారీఖున ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తారో అప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే డబ్బులు వచ్చేస్తాయి. ఇక సెకండ్ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే వస్తాయో వారందరికీ ఆగస్టు 30వ తారీఖున 2వ విడత తల్లికి వందనం డబ్బుల ప్రకారం 13,000 రూపాయలు అయితే మీకు అప్పుడు జమ అవుతాయండి. ప్రస్తుతం మనకు
మనకున్న సమాచారం ప్రకారం జూలై 21 గాని 22వ తారీఖు గాని ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. అప్పటి వరకు మీ పేర్లు అనేవి ఫస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నాయా, సెకండ్ లిస్ట్ లో ఉన్నాయా అనేది ఎవరు కూడా చెప్పలేరండి. మీకు కావాలి అనుకుంటే మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి అయితే 22వ తారీఖు అయితే వెళ్ళండి. అక్కడ మీ పేరు అనేది ఫస్ట్ లిస్ట్ లో వచ్చిందా, సెకండ్ లిస్ట్ లో వచ్చిందా అనేది వాళ్ళైతే చెప్తారు. ఇలా కాకుండా ఆన్లైన్ లోనే మీరు అసలు ఎలిజిబులా కాదా అనేది తెలుసుకోవడానికి మనకి ఒక అవకాశం అయితే ఉంది. అది ఎలాగో నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. చివరి వరకు వీడియోని చూడండి, కంప్లీట్ గా చూస్తేనే మీకు తెలుస్తుందండి. మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇక ప్రస్తుతం మనకున్న అప్డేట్ ప్రకారం 1వ తరగతిలో ఈ సంవత్సరం అంటే ఈ 2026లో ఎవరైతే పిల్లలు జాయిన్ అవుతున్నారో వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోకి ఎవరైతే అడుగు పెడుతున్నారో వాళ్ళకి, వీరిద్దరికి కూడా తొలి విడత తల్లికి వందనం డబ్బులు అయితే పడవండి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, మీకు రెండో విడత తల్లికి వందనం డబ్బులు అయితే విడుదల చేస్తారు. అంటే జూలై 22వ తారీఖున మీకు డబ్బులు అయితే రావన్నమాట. ఆగస్టు 30వ తారీఖున మీకైతే డబ్బులు రావడం జరుగుతుంది. కేవలం ఈ సంవత్సరం 1వ తరగతిలోకి ఎవరైతే పిల్లలు జాయిన్ అవుతున్నారో వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోకి జాయిన్ అవుతున్న వాళ్ళకి మాత్రమే ఆగస్టు 30వ తారీఖున రెండో విడతగా డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఇక మిగిలిన వాళ్ళందరికీ కూడా జూలై 22వ తారీఖున ప్రతి ఒక్కరికి 13,000 రూపాయల చొప్పున డబ్బులు అయితే మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే రావడం జరుగుతుంది. అంటే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వస్తాయండి. లెక్క అయితే 15,000 రూపాయల డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ 2,000 రూపాయలు అనేది వాళ్ళైతే కట్ చేసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంకా కళాశాలలు, అంతేకాకుండా అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ చేయడం కోసం అనేసి ఈ 2,000 రూపాయలు కట్ చేసుకుంటాం అనేసి మనకి జీవోలో తెలపడం జరిగింది. సో కాబట్టి మొదటి విడతలో ఎవరికి డబ్బులు వస్తాయి, రెండో విడతలో ఎవరికి డబ్బులు వస్తాయి అనేది మీ అందరికీ కూడా చాలా క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నానండి. తొలి విడత డబ్బులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత ఒకవేళ వారం రోజుల్లోగా మీకు డబ్బులు గాని రాకపోతే వచ్చే నెల ఆగస్టు 3వ తారీఖు లోపు మీరు గ్రీవియన్సీ అనేది మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గర అయితే పెట్టుకోవచ్చండి. గ్రీవియన్సీ అంటే ఏముండదండి, మీకు అన్ని అర్హతలు ఉండి కూడా డబ్బులు రాలేదు అనేసి మీరు ఒక కంప్లైంట్ అయితే ఇస్తారనమాట. కంప్లైంట్ రైజ్ చేస్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు దాన్ని వెరిఫికేషన్ అనేది చేసి మీకు నిజంగానే అర్హత ఉన్నట్లయితే ఆగస్టు 30వ తారీఖున రెండవ విడత తల్లికి వందనం పథకంలో భాగంగా డబ్బులు అనేవి మీకు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ కూడా పడాల్సిన పని లేదు. కాబట్టి మీకు మొదటి విడతలోనే డబ్బులు రావాలి అంటే ఏం పనులు చేసుకుని ఉండాలో కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇప్పుడు చెప్పే ఈ పనులన్నీ మీరు చేసుకుని ఉండాలండి. ముందుగా తల్లి యొక్క ఆధార్ కార్డుకి మరియు ఎవరైతే పిల్లలు చదువుతా ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డులకి ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలండి. అంటే మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి. అలాగే వేలి ముద్రలు అంటే బయోమెట్రిక్ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలన్నమాట. ప్రతి 10 సంవత్సరాలకి అప్డేట్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. తర్వాత బీసీ, ఓసీ, ఎస్టీ విద్యార్థులు అయితే ఖచ్చితంగా మీ తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఎన్పీసీఐ లింక్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. ఎన్పీసీఐ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఖచ్చితంగా ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు అనేది లింక్ చేసుకోవాలి. దాంతో పాటు మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలండి. సో ఇవన్నీ కూడా పూర్తి అయితే మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ స్టేటస్ లో అయితే ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తుందో ఎలాంటి హోల్డింగ్స్ లేకుండా మీ బ్యాంక్ అకౌంట్ లోకి 13,000 రూపాయల డబ్బులు అయితే జమ అవుతాయి. అలాగే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. సో తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేయదు. స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు అయితే విడుదల చేస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి అయితే వెళ్లి పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకైతే త్వరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇక ఫైనల్ గా మీ యొక్క పేరు అనేది అంటే మీరు అసలు ఎలిజిబులా కాదా అనేది ఆన్లైన్ లో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు వెబ్సైట్ అయితే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే మీ యొక్క తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత స్కీమ్ టైప్ దగ్గర తల్లికి వందనం అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి సెలెక్ట్ ఇయర్ దగ్గర 2026-27 అయితే మీరు సెలెక్ట్ చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ను కూడా మీరైతే క్లియర్ గా మీ యొక్క మదర్ ఆధార్ ఐడి అయితే ఎంటర్ చేయాలండి, స్టూడెంట్ ది కాదు. సో ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే ఈ 2026-27 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా రావా అనేది చాలా క్లియర్ గా మీకు అయితే అక్కడ చూపిస్తుంది. మీరు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ ఇంకా సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది. మీరు నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ ఇంకా అన్సాటిస్ఫైడ్ అని చూపిస్తుందండి. ఎందుకు మీకు నాట్ ఎలిజిబుల్ అనేది కూడా రీజన్ కూడా అక్కడ చూపిస్తారు. ఆ రీజన్ ని మీరు ఫిక్స్ చేసుకుంటే అంటే ఆ కారణాన్ని మీరు సరి చేసుకున్నట్లయితే మీ గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్లి గ్రీవియన్సీ పెట్టుకొని ఆగస్టు 30వ తారీఖున డబ్బులు అయితే మళ్ళీ మీరు పొందవచ్చు అనమాట. ఈ విధంగా మీకు ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో ఇదండి ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకున్న అప్డేట్. మొత్తం
మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా మనకి ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ వచ్చినా సరే నెక్స్ట్ వీడియోస్ లో మీ అందరికీ కూడా తెలుపుతాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. తద్వారా మన ఛానల్లో పెట్టే ప్రతి సమాచారాన్ని కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని రకాల అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. అవన్నీ కూడా మిస్ అవ్వకుండా అందరికంటే ముందు మీరే తెలుసుకోవచ్చండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా పక్కనే హైప్ అని ఉంటుంది, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఈ వీడియోకి అయితే ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి కంప్లీట్ చేయండి. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.